కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధితో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పలు నిర్మాణాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అర్చక్ గదులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు లాంఛనంగా ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఫిబ్రవరి వరకు అభివృద్ధి పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 21కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నటువంటి కొబ్బరి కాయలు అమ్ముకునే షాపింగ్ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క పూజకు ఉపయోగపడేటువంటి సామాగ్రి కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టేసి ఆ బిల్డింగ్ లో ఈ రోజు ఆ షాపులన్నీ కూడా చేర్చి అదే విధంగా పైన ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులకు కూడా సుమారు 10 రూములు ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫిబ్రవరిలో 21వ తారీఖు సుమారు లాస్ట్ వీక్ లో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ యొక్క కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మరి ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. బుద్ధారం నుండి కొడవటంచకు వచ్చేటువంటి రహదారిని కూడా ఈ రోజు సుమారు 70 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఉపయోగపడే విధంగా వారు నిద్రలు తీసే కొరకు గదులను గాని వాళ్లకు అన్ని సౌకర్యాలతో కలిగినటువంటి గదులను ఫిబ్రవరి 21 వరకు పూర్తి చేసి దీన్ని అన్ని కూడా ప్రారంభించుకోవాలనేటువంటి ఒక సంకల్పం ఈ రోజు ఉంది. దాన్ని ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో దాన్ని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజు ప్రారంభించినటువంటి మరి యొక్క షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా వివో సంఘాల వాళ్ళు మాకు కూడా కావాలి, మేము కూడా ఒక షాపు ఈ యొక్క దేవస్థానంలో పెడతాము, మేము కూడా గదులను మెయింటైన్ చేస్తాం, మాకు ప్రభుత్వ పరంగా ఈ యొక్క భక్తులకు ఇచ్చేటువంటి గదులను కూడా మరి ఓపెన్ యాక్షన్ లో లేకపోతే ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు మాకు ఇస్తే మేము నడుపుకుంటామని ముందుకు రావడం జరిగింది. ఇది మరి యాదగిరి గుట్ట స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మరి ఈ ప్రాంత ప్రజల సహకారంతో మాలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సహకారంతో మంత్రుల సహకారంతో దీన్ని ఈ నియోజకవర్గ ప్రజల సహకారంతో ఈ అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది.